శివ లేవుగా సార్ బోర్లు వాళ్ళు ఒకటి దొంగతనంగా వాడుకుంటున్నారు. లేదు ఒకటే ఉంది, అది దానికి గీపిచ్చేస్తూ ఉంటుంది. ఒకటి అఫీషియల్లీ మనం పోయి చూడండి, చూసి వాటికి కట్టియాలా సార్ తెప్పిస్తే కుటాలు ఓకే అనేది అది ఇంప్లిమెంట్ అవుతుంది. దాని ప్రకారంగా కాకుండా నువ్వు పాత ఇప్పుడు జమ అయ్యింది, చాలా అవన్నీ జమ అయినాయి, అవన్నీ కట్టుకోవాలి. అన్నీ కట్టించిన సార్ ఇప్పుడు సగం ఫైనల్గా దీంట్లో నేను దీనికి ఆర్డర్ ఇస్తా, దాని ప్రకారం కట్టుకోవాలి. ఏం లేదు సార్, 2 పూలప్పుడు ఒక ఫ్యాన్ ఉన్నది, అదే ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి కట్టకపోతే అట్లనే ఉంటుంది. మీటర్ ఫాల్ట్ కార్యక్రమం లోకల్ కోర్టు మన ఎడపల్లి సబ్ డివిజన్ లోపల కండక్ట్ చేయడం జరిగింది. సబ్ డివిజన్ లోపల ఉన్న బోధన్ రూరల్ సెక్షన్లో ఈరోజు ఇక్కడ కూర్చోడి మరి ఇక్కడికి సంబంధించిన ఏమైనా సాధక బాధకాలు రైతులకే కానీ మిగతా కన్జ్యూమర్సే కానీ ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా, విద్యుత్ సమస్యలు ఉంటే వాటిని తక్షణమే సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు బోధన్ రూరల్ సెక్షన్ ఒకటి, అలాగే రెంజల్ సెక్షన్ ఒకటి, అదేవిధంగా ఎడపల్లి సెక్షన్, ఈ 3 సెక్షన్లు కలిపేసి మనకి ఎడపల్లి సబ్ డివిజన్ కిందకి వస్తాయి. కాబట్టి ఈ 3 సెక్షన్లకు సంబంధించిన సమస్యలను తక్షణ పరిష్కారం గురించి అనేసి ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ఈ వేదికను అరేంజ్ చేయడం జరిగింది. దీనికి గాను మరి ఈరోజు రైతాంగం దాదాపుగా ఒక క్రాపింగ్ కట్ అయిపోయింది, క్రాప్స్ అన్నీ కట్ అయిపోయినాయి. కట్ అయిపోయిన తర్వాత మనకు లోడ్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చినాయి. మళ్ళీ ఏవైతే కట్ అయిన ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళు మళ్ళీ నార్లు పోయడము, తర్వాత నీరు పెట్టడము, తర్వాత దుక్కి దున్నడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ లోడ్స్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నాయి. అంటే మనకు డిమాండ్ ఎట్లయితే తగ్గిందో అదే రకంగా మళ్ళీ పెరుగుకుంటూ వస్తుంది. మనం ఈ చలికాలంలో కూడా మనకు డిమాండ్ అనేది తగ్గకుండా పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రైతాంగం మళ్ళీ పంటలు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో దానికి అనుగుణంగా 24 hours అంటే మనమైతే డిపార్ట్మెంటల్ ప్రాసెస్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనం రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై ఇవ్వడానికి ముమ్మర ప్రయత్నం జరుగుతుంది, ఇస్తున్నాం కూడా. అలాంటిది ఎలాంటి సమస్య లేకుండా రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా రైతులు కూడా తగిన సమయాలలో, తగిన కాలంలో వాళ్ళు కూడా బిల్లులు కట్టేసేసి దాని మీద వాళ్లకుండే ట్రాన్స్ఫార్మర్స్ మీద కూడా ఇల్లీగల్ కనెక్షన్స్ అంటే దొంగ కనెక్షన్స్ లేకుండా వాళ్ళు నివారించుకొని వాటిని సక్రమంగా మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి తగ్గట్టుగా మన డిపార్ట్మెంటల్ స్టాఫ్ను కూడా ఉపయోగించుకోవాలి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ ఈ సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేసేసి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం రైతాంగం చేయాల్సిన అవసరం ఉంది. పంటలు వేసుకున్న తరుణంలో ఏంటంటే మళ్ళీ మోటార్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మనము కెపాసిటర్స్ అన్నది కంపల్సరీగా రైతాంగం మనం వాడాలి. కెపాసిటర్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు డిపార్ట్మెంట్ సైడు కాకుండా రైతాంగానికి కూడా మంచి బెటర్ వోల్టేజీ, మంచి కరెంట్ వస్తుంది. దాని తగ్గట్టుగా డిపార్ట్మెంట్ కూడా కొంత ఉపయోగం ఉంది. మాకు తక్కువ కరెంటు ఇస్తూ ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఆ మోటార్లకు ఇవ్వడం జరుగుతుంది విత్ ఏది కెపాసిటర్స్ వాడుకున్న వాళ్ళకి. కాబట్టి ఆ రకంగా వాళ్ళ మోటార్లు సేవ్ కావాలన్నా, మాకు పవర్ జనరేషన్లో అంటే యూటిలైజేషన్లో తక్కువ కావాలన్నా కానీ కెపాసిటర్స్ వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత చిన్న చిత్తగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతోనే చేయించుకుంటే ఎలాంటి యాక్సిడెంట్స్, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. కాబట్టి దానికి మాత్రం రైతాంగం ముందు ఉండాలి. ఇప్పుడు థెఫ్ట్ అవుతున్నాయి. ఆ థెఫ్ట్ ఏంటంటే జనరల్గా మేము చిన్న ట్రాన్స్ఫార్మర్లు అన్నీ పెట్టాము, 20 కేవీలు పెట్టాము. 20 కేవీలు అంటే దాదాపు 4 లేకపోతే 5 మందికి మనం ఇస్తాం. కాబట్టి దాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా ట్రీట్ చేసుకుంటూ దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మాకు డిపార్ట్మెంట్ పెట్టిండ్రు, వాళ్ళు ఎత్తుకపోయిళ్ళు, మీరే తీసుకొచ్చి పెట్టాలి, నాకు సంబంధం లేదా అనే ఆలోచన విధానాన్ని మనం మాల్కొని అది మనకు సంబంధించిన ప్రాపర్టీ అని ఫీల్ అవుతూ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎప్పుడైతే మాత్రం ఇమీడియట్లీ దాని మీద పోలీస్ కేసు బుక్ చేసేసుకొని ఇమీడియట్లీ ఎస్టిమేట్ వేసేసి దాన్ని
డ్రా చేసి మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం డిపార్ట్మెంట్ యొక్క వ్యవస్థ. ఆ వ్యవస్థ మాత్రం సక్రమంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సరే, ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కొన్ని ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయని ఇంతకుముందే మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా క్షేత్రస్థాయిలో మనం డెఫినెట్గా అది ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళు పోయి చూసేసి వాటిలో ఏమైనా అనాథరైజ్డ్ ఉంటే వాటికి డీడీలు కట్టుకోవడమైనా చేయాలి, లేదంటే వాటిని రిమూవ్ అయినా చేసేసి అప్పటికి కూడా అది ఓవర్లోడ్ అయితే మాత్రం దానికి అదనంగా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి మేము హామీ ఇస్తున్నాం. ఎలాంటి నష్టం కాకుండా, రైతుకు నష్టం కాకుండా చూడడమే మా యొక్క కన్సూమర్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. బాధపడొద్దు, కష్టపడొద్దు. ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు మేము వాళ్లకు 100% న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. అది ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఉంటుంది. కాబట్టి రైతాంగం ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకు మా నంబర్స్ ఇచ్చాం. వాళ్ళకు మేము ఏమేమి చేయాల్సింది సిటిజన్ చార్ట్ ప్రకారంగా ఏమేమి చేయాలి అవి కూడా ఆ పేపర్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. వాటికి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, లేకపోతే మా నిజామాబాద్కి వచ్చేసి ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న డి గారికో, ఏ గారికో, ఏడీ గారికో వాళ్ళకి ఇచ్చిన అయిపోతుంది. ఇది కాకుండా పొలం బాట కార్యక్రమం కూడా నడుస్తుంది. దాంట్లో కూడా రైతాంగం ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ పొలం బాటలో వాళ్ళు సంబంధిత అధికారులను అడిగితే వాళ్ళు అవి చేసి పెడతారు. అదే కాకుండా ప్రతి సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది. దాంట్లో కూడా మనకు చిన్న చిన్న ఫిర్యాదులు ఉంటే అవి చేయవచ్చు. చిన్నయా పెద్దయా తర్వాత విషయం, ఏది ఉన్నా చేస్తే దానికి అనుగుణంగా వాళ్ళు దానికి సంబంధించిన ఎస్టిమేట్సే లేకపోతే ఇంకోటో చేసేసుకొని ఆ కన్సూమర్స్కు తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవన్నిటినీ మనం సద్వినియోగం చేసుకొని రైతాంగమే కానీ మిగతా కన్సూమర్సే కానీ అవి వాడుకొని ఆ లాభాలను వాళ్ళు అనుభవించాలని మేము సదా కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నది. దానికి మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మేము సాల్వ్ చేసి వాళ్ళకు చూపించే బాధ్యత మాది.